అందరికీ నమస్తే అండి. జగన్మోహన్ రెడ్డి గారు 2004లో ఒకవేళ ముఖ్యమంత్రి అయితే మన ఆంధ్రప్రదేశ్ పరిస్థితి ఏంటి? చాలా సింపుల్‌గా అందరికీ తెలిసే ఆన్సరే. కానీ ఒక్కసారి అనలైజ్ చేసుకుందాం. సమాధానం తెలుసు. ఆ సమాధానాన్ని ప్రస్తుత రాజకీయ పరిస్థితులకు, జగన్మోహన్ రెడ్డి గారి రాజకీయ విధానాలకు, ఆయన వ్యక్తిత్వానికి ఆపాదిస్తూ ఒక అనాలిసిస్ చేసుకుంటే ఆదివారం కదా ఈ అనాలిసిస్ దీనికి సమాధానం మీ మైండ్‌లో పెట్టుకోండి. ఎందుకంటే 2004లో చంద్రబాబు నాయుడు గారు ఓడిపోయారు. రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యారు కదా. అది ఒక రకంగా రాష్ట్రానికి మంచి చేసింది. కానీ 2019లో చంద్రబాబు నాయుడు గారు ఓడిపోయి జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అవ్వడం విభజిత ఆంధ్రప్రదేశ్కు ఎనలేని నష్టం చేసింది. ఎందుకు అనేది ఈ వీడియోలో చెప్తా. హైదరాబాద్ అనగానే ఏం గుర్తొస్తుంది? ఫస్ట్ ఐటీ, సైబర్ టవర్స్ ఫస్ట్ గుర్తొచ్చేది అది. ఆ తర్వాత శంషాబాద్ ఎయిర్పోర్ట్, ఆ తర్వాత హైదరాబాద్ ఔటర్ రింగ్ రోడ్ 158 కిలోమీటర్ల పొడవున్న ఔటర్ రింగ్ రోడ్, ఆ తర్వాత హైదరాబాద్లో మెట్రో రైల్. ఇవే కదా గుర్తొస్తాయి. సో ఈ 4 కూడా ఎవరి హయాంలో వచ్చాయి? ఐటీ సైబర్ టవర్స్ గురించి నేను ప్రత్యేకంగా చెప్పక్కర్లా. 1996లో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత ఒక 2 ఏళ్ల తర్వాత ఐటీకి రాబోయే, అంటే భవిష్యత్తులో ఒక 25 ఏళ్ళు 30 ఏళ్ళు ఐటీ రంగం దేశాన్ని శాసిస్తుంది, లక్షలాది మందికి ఉపాధి కల్పిస్తుంది అని ఆయన తెలుసుకొని విజనరీతో ముందడుగు వేసి హైదరాబాద్లో సైబర్ టవర్స్ నిర్మించి అక్కడ వేలాదిగా పెట్టుబడులు వచ్చేలా, పెద్ద పెద్ద అంతర్జాతీయ ప్రముఖ కంపెనీలు వచ్చేలా ముందడుగు వేశారు. దాన్ని 2004లో చంద్రబాబు నాయుడు గారు ఓడిపోయినా రాజశేఖర రెడ్డి గారు దాన్ని కొనసాగించారు. దాని చుట్టూ విస్తృత అవకాశాలను కల్పించారు. దాన్ని నాశనం చేయలా. సైబర్ టవర్స్నేమి 2019లో జగన్మోహన్ రెడ్డి గారు ప్రజావేదికను కూల్చేసినట్టు 2004 మేలో అధికారం చేపట్టిన రాజశేఖర రెడ్డి గారు సైబర్ టవర్స్ను జేసీబీతో కూల్చేయలా, దాన్ని కొనసాగించారు. మంచిదే కదా అనుకున్నారు. 2019లో జగన్మోహన్ రెడ్డి గారు అమరావతి రాజధాని నిర్మాణాన్ని ఆపేసి 3 రాజధానుల గేమ్ ఆడినట్టు రాజశేఖర రెడ్డి గారు ఇంకా హైదరాబాద్ చాలు, సైబర్ టవర్స్ చాలు, ఇంకా మన రాష్ట్ర రాజధాని కడప ఉండాలనో, లేదంటే వైజాగ్ ఉండాలనో, లేదంటే విజయవాడ ఉండాలనో, తిరుపతి ఉండాలనో ఆలోచించాల, హైదరాబాద్నే కొనసాగించారు. అలా ఆ ఐటీ ఫలితాలు ఇప్పటికే అందుతున్నాయి. ఇది కాసేపు పక్కన పెడితే హైదరాబాద్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్, శంషాబాద్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్, రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అంటాం. అసలు దీనికి బీజం ఎప్పుడు పడిందో తెలుసా? ఇది కూడా 2004కు ముందు 2001లోనే చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే, కేంద్ర ప్రభుత్వంలో బీజేపీ అధికారంలో ఉన్నప్పుడే, ఈ రెండు ఎన్డీఏగా భాగస్వామ్య పక్షాలుగా ఉన్నప్పుడే 2001లోనే దీనికి సంబంధించి చర్చలు జరిగాయి, సంప్రదింపులు జరిగాయి, డిపిఆర్ రెడీ అయింది. సో దీని మీద ఎవరెవరు ఎంతెంత స్టేక్ హోల్డర్స్ ఎవరు దీన్ని కన్స్ట్రక్ట్ చేయాలి అనేది పీపీపీ పద్ధతిలో దీన్ని కన్స్ట్రక్షన్ చేయడానికి టెండర్స్ వరకు కూడా వెళ్ళారనమాట. ఆ తర్వాత 2004 ఎన్నికల్లో టీడీపీ ఓడిపోయి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చాక రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యాక దీన్ని నాశనం చేయలా. అరే ఇది చంద్రబాబు నాయుడు గారు స్టార్ట్ చేశారు కదా, మళ్ళీ ఇది పూర్తయితే ఆయనకు పేరు వస్తుందేమో అని అభద్రతలోకి వెళ్ళలా. అరే రాష్ట్రానికి ఇది మంచి చేస్తుంది, ఇది ఉంటే మంచిది, విమానయానం పెరుగుద్ది, అభివృద్ధి పెరుగుద్ది అని ఆలోచించి దాన్ని కంటిన్యూ చేశారు. సేమ్ హైదరాబాద్ మెట్రో కూడా 2003లో ఎన్డీఏ గవర్నమెంట్ ఉన్నప్పుడే ఒక డిపిఆర్ సిద్ధమైంది. మీరు ఒకసారి మీరు నెట్లో అంతర్జాలంలో స్టడీ చేయండి, ఏఐని అడగండి, ఏఐలో స్టడీ చేయండి, మీకు దాని ఆన్సర్స్ చాలా సింపుల్గా వచ్చేస్తాయి. అలాగే ఓఆర్ఆర్ ఔటర్ రింగ్ రోడ్ కూడా అంతే. 2002లో 2002 ఆ టైంలోనే దీనికి సంబంధించిన ప్రాజెక్ట్ రిపోర్ట్ ఫైనల్ చేశారు, కేంద్రం కూడా ఆమోదించింది. సో దానికి నిర్మాణం కూడా మొదలైంది. ఆ తర్వాత రాజశేఖర రెడ్డి గారు వచ్చిన తర్వాత దీన్ని పూర్తి స్థాయిలో ఓపెన్ చేశారు, కార్యకలాపాలు రాకపోకలు ప్రారంభించారు. అంటే హైదరాబాద్ అంటే మనం గర్వంగా చెప్పుకున్న అన్నీ కూడా చారిత్రక కట్టడాలైన చార్మినారు, ఈ మ్యూజియం, సాలార్జంగ్ మ్యూజియం లాంటివి పక్కన పెడితే అభివృద్ధి ప్రాజెక్టులు మాత్రం చంద్రబాబు గారి హయాంలో వచ్చాయి. వాటిని రాజశేఖర రెడ్డి గారు కొనసాగించారు. ఆ తర్వాత కిరణ్ కుమార్ రెడ్డి గారు ఏమీ డిస్టర్బ్ చేయలేదు. ఆ తర్వాత కేసీఆర్ గారు కూడా కొనసాగించారు. ఎవ్వరూ కూడా వికృతంగా విధ్వంసంగా ఆలోచించాల. అరే ఇది చంద్రబాబు నాయుడు గారు చేసింది, లేదా ఇది రాజశేఖర రెడ్డి గారు చేసింది, లేదా ఇది ఆంధ్ర పాలకులు చేసింది అని చెప్పి కేసీఆర్ గారు దాన్ని నాశనం చేయలే. ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు మాత్రం అమరావతి పూర్తయితే
చంద్రబాబు నాయుడికి పేరు వస్తుంది, కాబట్టి అది కట్టకూడదు. ప్రజావేదిక ఇక్కడ ఉంటే చంద్రబాబు నాయుడు కట్టినట్టు అనుకుంటారు, కాబట్టి ఇది ఉండకూడదు. ఇదిగో ఈ ప్రాజెక్టు, ఈ పరిశ్రమ ఇది వస్తే చంద్రబాబు నాయుడు గారికి పేరు వస్తుంది, కాబట్టి ఇది ఉండకూడదు. సో దీన్ని ఏమంటారు? తన తండ్రి వారసుడిగా రాజకీయాల్లోకి వచ్చిన జగన్మోహన్ రెడ్డి గారు తన తండ్రి పరిపాలనలో అట్లీస్ట్ ఒక 50% పరిపాలించున్న ఇంత తీవ్రమైన వ్యతిరేకత తెచ్చుకునే వాళ్ళు కాదు. రాజకీయంగా ఆయన వారసత్వం కావాలి, పరిపాలన మాత్రం ఆయన వారసత్వం లేదు. నాయకత్వం పరంగా మేబీ ఆయన వారసత్వం ఉంటే ఉండొచ్చు. రాజశేఖర రెడ్డి గారు కూడా నాయకుడిగా రాజకీయ నాయకుడిగా చేశారు. ఎన్నో తప్పులు ఉన్నాయి, అవినీతి వ్యవహారాలు ఉన్నాయి. కానీ పరిపాలన వచ్చేసరికి ఒకవైపు సంక్షేమ పథకాలు ఇచ్చారు, విస్తృతంగా సంక్షేమానికి ఖర్చు చేశారు, మరోవైపు అభివృద్ధి పనులు ఆపలేదు, కొనసాగించారు. అభివృద్ధి పనులకు కూడా డబ్బులు ఇచ్చారు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు మాత్రం విరుద్ధంగా వెళ్ళారనమాట. దీనికి ఆలోచించండి ఒకసారి, ఇది స్టడీ చేయండి చాలు. సో ఆంధ్రప్రదేశ్కి భవిష్యత్తులో అయినా సరే జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వస్తే హానికరమే. రాజధాని మనకు పూర్తవ్వాలి, ఇప్పుడిప్పుడే వస్తున్న పెట్టుబడులు ప్రాజెక్టులు పూర్తవ్వాలి. ఇవన్నీ అవ్వాలి అంటే కనీసం ఒక 10 ఏళ్ళు 15 ఏళ్ళు పడుతుంది. అవి ఆ 15 ఏళ్ల పాటు కూటమి ప్రభుత్వం అధికారంలోకి ఉండాల్సిన అవసరాన్ని గుర్తు చేస్తున్నాయి. అవునా కదా? మీరు ఒకసారి ఆలోచించి కామెంట్ చేయండి. కంటెంట్ చివరి వరకు చూసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలండి. కంటెంట్కి సంబంధం లేకుండా మీరు స్క్రీన్ మీద ఒక యాడ్ చూస్తున్నారు కదా, laddupallem.com. సో వీళ్ళ ప్రత్యేకత ఏంటంటే వీళ్ళు దాదాపుగా 1 ఏడాది అయింది స్టార్ట్ చేసి, మంచి ప్రోడక్ట్ అందిస్తున్నారు. ఆర్గానిక్గా రైతులు సేంద్రీయ పద్ధతుల ద్వారా ఉత్పత్తి చేసిన సీడ్స్, మిల్లెట్స్, డ్రై ఫ్రూట్స్, నట్స్ వాటిని తీసుకొని వీళ్ళు ఒక 25 రకాలకు పైగా లడ్డూలు తయారు చేస్తున్నారు. ఈ లడ్డూలు దేనిలో కూడా చక్కెర వాడరు, బెల్లం పొడి లేదా డేట్స్ పౌడర్ లేదా ఆర్గానిక్ పౌడర్ వాడతారు. దాంతోపాటు ప్రోటీన్ పౌడర్ అని, డ్రై డేట్స్ పౌడర్ అని, ఏబీసీ యాపిల్ బీట్రూట్ క్యారెట్, ఆమ్లా బీట్రూట్ క్యారెట్ పౌడర్ లాంటివి ఇట్లా, అండ్ మునగాకు పొడి, జామాకు పొడి, రకరకాల పౌడర్స్, అండ్ వెజ్ అండ్ నాన్ వెజ్ పికిల్స్ ఉంటాయి. అండ్ రకరకాల కారపొళ్ళు, నల్లేరు కారపొడి, బి విటమిన్ కారపొడి అంటే మల్టీవిటమిన్ కారపొడి, బి కాంప్లెక్స్, ఇలా రకరకాల కారపొళ్ళు ఉంటాయి. సో ఇవన్నీ కూడా హెల్దీ ఐటమ్స్ అండి. మంచి ఫీడ్బ్యాక్ వస్తుంది. మన సబ్స్క్రైబర్స్ చాలామంది, వేలాది మంది వీళ్ళ దగ్గర కొంటున్నారు, మంచి పాజిటివ్గా రియాక్ట్ అవుతున్నారు. సో ఫీడ్బ్యాక్ బాగుంది, అండ్ వీళ్ళ ప్యాకింగ్ బాగుంది, సిస్టమ్ బాగుంది, ట్రాన్స్పోర్ట్ సిస్టమ్ బాగుంది. కాబట్టి మీకు కూడా కావాలి అనుకుంటే laddupallem.com సైట్ విజిట్ చేసి ఆర్డర్ చేసుకోవచ్చు, లేదా 9997839994 నెంబర్కి కాల్ చేసి లేదా వాట్సాప్ మెసేజ్ పెట్టి ఆర్డర్ చేయండి. మీరు ఆఫ్లైన్లో ఈ లడ్డూపల్లెం స్టోర్ నిర్వహించాలి అనుకుంటే, ఫ్రాంచైజీ మీకు కావాలి అనుకుంటే హైదరాబాదు, వైజాగ్, బెంగళూరు ఈ 3 ప్రాంతాల్లో అవకాశం ఉంది. అండ్ విజయవాడలో కూడా ఈ 3 ప్రాంతాల్లో కూడా అవకాశం ఉంది. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు వాళ్ళ నెంబర్కి 9997839994 నెంబర్కి ఒక మెసేజ్ చేయండి. ఫ్రాంచైజీ మోడల్ కూడా డెవలప్ చేశారు. మంచి అవకాశం, మంచి వ్యాపార అవకాశం. థ్యాంక్ యూ.